ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా నా గురువైన వంశీకరణ గారికి నా ఆత్మీయతను తెలియజేస్తున్నాను. అలాగే బ్రహ్మశ్రీ పితామహ పట్టిజీ గారికి నా ఆత్మీయతను, మరియు అందరికీ గురువైన శ్రీకృష్ణ పరమ నా ఆత్మప్రణామం తెలియజేసుకుంటూ ఈ రోజు టాపిక్ చర్చించుకున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఆత్మ సంయమనం అనే టాపిక్ గురించి తెలుసుకుంటాము. ఆత్మ సంయమనం గురించి తెలుసుకునే ముందు అసలు ఒక విషయం తెలుసుకోవాలి. ఇది లేక ఎంతో ఆధ్యాత్మిక వ్యక్తులైనా కానీ, ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగిన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అసలు ఆత్మ సంయమనం అంటే ఏంటి, దాన్ని ఎలా మన జీవితంలోకి తెచ్చుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి, దాని మీద ఫోకస్ పెట్టాలి అని నాకు అనిపించింది. అందుకే ఈరోజు ఆ టాపిక్ గురించి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తంలో మామూలుగా రోగాలు వచ్చి చనిపోయే వాళ్ళు తక్కువ, సునామీలు, ఆ ప్రకృతి వ్యాపారాల వల్ల చనిపోయే వాళ్ళు తక్కువ, హత్యలు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటిదంటే ఆత్మ సంయమనం లోపించడం. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నమాట. అంటే స్థిత ప్రజ్ఞత లేకపోవడం వల్లనే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమవుతుంది. మరి అలా ఈ రోజు ప్రపంచంలో ఎంతో మంది గురవుతున్నారు. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ లో హత్యలు కూడా చేస్తున్నారు. వాటన్నిటిని మనము ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మన జీవితంలో మనం కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్రతి ఒక్కరికి, అంటే ఏ వ్యక్తికైనా మన జీవితంలో అయినా ఆత్మహత్య చేసుకోవాలి, ఈ బాధ నేను తట్టుకోలేను బాబు అని అనిపించే సంఘటనలు ఎన్నో వచ్చుండొచ్చు. మన సార్ ఏం చెప్తారంటే, ప్రతి వ్యక్తి జీవితంలో 4 సార్లైనా ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చి ఉంటుంది ప్రతి ఒక్కరికి అనేసి అని అంటారు. అది నిజమే ఫ్రెండ్స్. నాకు కూడా ఆత్మహత్య చేసుకోవాలనిపించింది ఒకనొక టైంలో. అంటే పెళ్లి కాకముందు కూడా, అంటే జీవితం అంటే ఏంటిదో తెలియని వయసులో కూడా, అబ్బో నేను ఈ బాధను తట్టుకోలేను, నేను ఆత్మహత్య చేసుకోవాలి అన్న థాట్ వచ్చింది. కానీ అప్పుడు నన్ను ఆదుకున్నది ఏంటి, నన్ను ఆత్మహత్య చేసుకోకుండా నిరోధించింది ఏంటి అంటే, నేను తెలుసో తెలియకో ఒక దృక్పథాన్ని ఏర్పరచుకున్నాను. ఆత్మహత్య చేసుకోకూడదు, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడి సాధించాలే కానీ తిరిగి వాళ్ళలాగా ఆత్మహత్య చేసుకోకూడదు అనేసి నిర్ణయం తీసుకున్నాను అనమాట. ఆ నిర్ణయాన్ని, నేను తీసుకునే నిర్ణయాన్ని నేను దాటలేకపోయాను. ఆ సమయంలో నాకు అనిపించినా కానీ నేను దాన్ని దాటలేకపోయాను. చేసుకోకూడదు, నేను అనుకున్నాను కదా, నేను ఒక దృక్పథం ఏర్పరచుకున్నాను, నేను ఇది తప్పు, ఇలా చేయకూడదు అని ఏర్పరచుకున్నాను. నేను ఎలా చేయాలి అన్నట్టుగా నేను ఆ రోజు అది చేయలేకపోయాను. ఆ తర్వాత మళ్ళీ అంటే అసలు ఏ వ్యక్తికైనా జీవితం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, పెళ్ళైన తర్వాతనే అసలైన జీవితంలోకి ఎంటర్ అవుతారు. బాధలు కష్టాలు అంటే ఏంటో తెలుస్తాయి. ఆ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత జీవితం ఎంతో హ్యాపీగా సాగిపోతుంది. ఆ చక్కటి భర్త, అర్థం చేసుకునే భర్త, ఇద్దరు పిల్లలు, ఎంతో హ్యాపీగా ఉంది. అయినప్పటికీ నాకు అనారోగ్య కారణాల వల్ల నేను ఈ బాధల్ని తట్టుకోలేను, నేను చచ్చిపోవాలి అని నాకు మళ్ళీ అనిపించింది. అంటే అప్పుడున్న పరిస్థితులు నన్ను ఆ ధోరణికి ప్రేరేపించాయి. అంటే ఎప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఎవరు ఎలా ఉంటారన్నది మనం చెప్పలేం కదా. అంటే ఎంతో హ్యాపీగా సాగిపోతున్న జీవితంలో కూడా ఒక అనారోగ్య సమస్య రాగానే నేను ఆ బాధని తట్టుకోలేక ఏమనుకున్నాను, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అమ్మో నేను తట్టుకోలేను, ఈ బాధ ఏంటి,
ఈ నరకం ఏంటి? అమ్మో! అనేసి అనిపిచ్చింది. అప్పుడు సార్ అన్నట్టుగానే పోస్ట్‌పోన్ టెక్నిక్ అన్నమాట. ఏదైనా గాని మనం పని చేయాలనుకున్నప్పుడు ఏదైనా డెసిషన్ ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు పోస్ట్‌పోన్ చేయాలి. సరే రేపు చేద్దాంలే అని. అప్పుడు నాకేమనిపించిందంటే, వామ్మో! నేను ఇంతమందికి డబ్బులిచ్చాను. నేను ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకోవాలి. నేను ఈ పనులన్నీ చక్కబెట్టుకున్నాక చేద్దాంలే అనుకున్నాను. అంటే పోస్ట్‌పోన్ చేశారు. ఒక రోజుకి వాయిదా వేశారు. అంటే నేను చేయాల్సిన పనులున్నాయి. నేనిప్పుడు సడెన్‌గా చచ్చిపోతే ఎట్లా? నాకు రావాల్సినవి ఉన్నాయి. నేను ఇవ్వాల్సినవి ఉన్నాయి. నేను సడెన్‌గా చచ్చిపోతే ఏమైపోతారు వీళ్ళు అనేసి ఆలోచించి ఆ నిర్ణయం డ్రాప్ అయిపోయింది. అంటే పోస్ట్‌పోన్ చేశాను. పోస్ట్‌పోన్ టెక్నిక్ ఒక్కటే మనకి ఆత్మ సంయమనాన్ని నేర్పిస్తుంది. అంటే అప్పటికి మన ఆత్మలో సంయమనం ఏర్పడుతది. మనకి ఎవరి మీదైనా కోపమొచ్చింది. మనల్ని ఎవరైనా తిడుతున్నారు. వాళ్ళ మీద కోపమొచ్చేసింది. వాళ్ళని "అరేయ్! నీ సంగతి చెప్తానురా బాబు! నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుందిరా" అని అనిపించింది. అనిపించినప్పుడు ఏమనుకోవాలి? సరే ఒక గంట ఆగి చంపుతా. ఒక రోజు ఆగిన తర్వాత చంపుతా అనుకోవాలి. ఆ తర్వాత మీరు చంపమన్నా చంపరు. ఎందుకురా బాబు! వీడిని చంపి అనవసరంగా నేను జైలు పాలు కావడం అనేసి మీకు ఆత్మ సంయమనం అనేది ఏర్పడుతుంది. అలా ఈ రోజులలో ఇప్పటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఆత్మ సంయమనాన్ని నేర్చుకోవాల్సి నేర్చుకొని తీరాల్సిందే. వాళ్ళ జీవితము హ్యాపీగా ఉండాలి సమస్యల నుంచి బయటపడాలి అంటే కంపల్సరీగా ఆత్మ సంయమనాన్ని నేర్చుకోవాలి. అందుకే శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో చెప్పాడు. "అర్జున నువ్వు ఆత్మ సంయమనాన్ని సంపాదించుకో" అన్నాడు. అంటే ఆత్మ సంయమనానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనకు అర్థమవుతుంది కదా! అంటే యోగి భవ అర్జున అంటాడు. అంటే నువ్వు యోగివిగా. యోగి అయితే ఆ స్థిత ప్రజ్ఞత అనేది వస్తుంది. ఎప్పుడొస్తుంది స్థిత ప్రజ్ఞత? అంటే మనం దుఃఖాన్నైనా, సంతోషాన్నైనా సమానంగా స్వీకరించే స్థితి ఎప్పుడొస్తుంది మనకి? ఎప్పుడు మనలో అది స్థిత ప్రజ్ఞత అనేది వస్తుందంటే, మనకి సత్యం తెలిసినప్పుడు మాత్రమే వస్తుందది. దానికి ఒక్కటే మార్గం కర్మ సిద్ధాంతం. మనకి మనం అనుభవిస్తున్న బాధలన్నిటికి కూడా కారణం ఉంటుంది కదా! కార్య ఈ లోకంలో ఏ పని కూడా కార్యం కార్యకారణ సంబంధం లేకుండా జరగదండి. ఒక పని జరుగుతుంది అంటే దానికి ఏదో కారణం ఉంటుంది. కాబట్టి ఆ కారణం ఏంటి? అసలు ఈ ఈ ఈ పని జరగడానికి కారణం ఏంటి? వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్లి చూసుకోవాలి. వెనక్కి వెళ్లి చూసుకోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఆహ్, మనకి కావాల్సిన జ్ఞానం వస్తుందా? రాదు. ఓకే. ధ్యానం చేయడం వల్ల నేను అన్ని రోగాల్ని కంట్రోల్ చేయగలిగాను. నాకు ఆ రోగ నిరోధక శక్తి అనేది బాడీలో ఇంప్రూవ్ అయింది. నేను ధ్యానంలోకొచ్చిన మొదట చేసిన పనేంటంటే నేనెందుకొచ్చానంటే ఆహ్, నాకున్న అనారోగ్యాలన్నిటిని నేను తొలగించుకోవాలి. నేను బ్రతికితే ఒక్క టాబ్లెట్ గూడా వేసుకోకుండా బ్రతకాలి. లేకపోతే చచ్చిపోవాలి. నేను ఎన్నో సార్లు చచ్చిపోవాలనుకున్నాను. కానీ చావు నాకు రాలేదు. నేను బ్రతికున్నానంటే కారణం నేనేదో సాధించాలి. ఏదో సాధించాలంటే నేను బ్రతికుండాలి కదా! అంటే బ్రతికుండాలంటే నేను ఇలా రోగంతో, నొప్పులతో నేను జీవించడం నాకిష్టం లేదు. నేను దీన్ని అధిగమించాలి. నేను ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అప్పుడు నా ముందు అసలు ధ్యానం చేయమ్మా అనేసి ఒక స్నేహితురాలిని అక్క నువ్వు ధ్యానం చెయ్యి. ధ్యానం చేస్తే నీకు మెడిసిన్స్ ఉపయోగించుకోక్కర్లేదు అనేసి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. కానీ నేనప్పుడు వినలేదు. ఓకే. అప్పుడప్పుడు కూర్చునేదాన్ని. కాసేపు ఆ శ్వాసను గమనిస్తూ ఉండేదాన్ని. కానీ పూర్తిగా ధ్యానంలోకి రాలేదు. ధ్యానంలోకి రావాలంటే ఏవి అడ్డొచ్చాయి? శాకాహారిగా మారాలి. నేను పక్కా మాంసాహారిని. మాంసం తింటాను. మరి శాకాహారిగా మారాలంటే, ఆ కోరికను చంపుకోవాలంటే నా వల్ల కాలేదు. మనకి అరిషడ్ వర్గాలను జయిస్తేనే ఆహ్, మనము ఈ కోరికల నుంచి
అంటే ఈ కోరికల్ని ఎలా అధిగమించాలి, మన మనసుని ఎలా అదుపులో ఉంచుకోవాలి అనేది తెలుస్తుంది. అంటే ఆహ్, ఈ దీనికి చక్కటి ఆహ్, కథని వివరించడం జరిగింది. గరకపాటి హనుమంతరావు గారు అని ఒకాయన. ఆహ్, ఎట్లా అంటే అనగనగా ఒక రాజున్నాడు. ఆ రాజు వేటకెళ్ళాడు. 7 చేపలు తెచ్చాడు. అందులో ఒక చేప ఎండలేదు. "చాప నువ్వెందుకు ఎండలేదంటే, గడ్డి మేటు అడ్డొచ్చింది" అనేసనంటుంది. "గడ్డి మేటు నువ్వెందుకు అడ్డొచ్చావంటే, ఆవు నన్ను మేయలేదంటుంది." "ఆవు నువ్వెందుకు మేయలేదంటే, గొల్లవాడు నన్ను మేపలేదంటాడు." "గొల్లవాడు నువ్వెందుకు మేపలేదంటే, అమ్మ అన్నం పెట్టలేదంటాడు." "అమ్మ అమ్మ నువ్వెందుకు అన్నం పెట్టలేదు పిల్లవాడికంటే, పిల్లవాడు ఏడ్చాడంటాడు." అంటే పిల్లవాడు నువ్వెందుకు ఏడ్చావంటే చీమ కుట్టింది. చీమ నువ్వెందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో ఏళ్ళు పెడితే నేను కుట్టనా అందంట. అంటే ఇది ఈ కథ అంటే ధర్మ సూక్ష్మాన్ని బోధించడానికి అతను ఒక ప్రసంగంలో వాడిన కథ అన్నమాట. ఒక ప్రసంగంలో ఆహ్, హ్మ్. అంటే రామాయణంలోని ధర్మ సూక్ష్మాలని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి తీసుకున్న కథ. అది వేదాల్లో ఆహ్ పురాణ కథల్లో ఉన్న కథ. ఆ కథ వల్ల మనం ఏం నేర్చుకోవాలి అయినా అంటే, అసలు ఈ కథను వింటే మనకేమనిపిస్తుంది? ఇదేంటి ఒక రాజు వేటకెళ్ళడం ఏంటి? చేపలు తీసుకురావడం ఏంటి? అందులో ఒక చేప ఎండకపోవడం ఏంటి? అతను సరిగ్గా చెప్పలేదనుకోవాలి. లేకపోతే మనకు అర్థం చేసుకోవడం రాలేదనుకోవాలి. కదా! అంటే ఇక్కడ చేప ఒక ఒక రాజకుమారుడు వేటకెళ్ళాడంటే ఎవరు వేటకెళ్ళాడు? మనిషి. ఒక రాజు కొడుకు ఎవరు? మనిషి. మ వేటకెళ్ళాడంటే మనిషి జీవితం. అంతే గదా! మన జీవితం ఒక వేట లాంటిది. ఎప్పుడు ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటుంది. ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి? ఎలా హ్యాపీగా ఉండాలి? ఎలా దాని నుంచి దాటాలి? ఎలా దీని నుంచి దాటాలి? అని ఎప్పుడూ ఏదో ఒక వేటలోనే ఉంటుంది మనసెప్పుడు. మన జీవితం ఎప్పుడు ఒక వేటలాగానే ఉంటుంది. కాకపోతే దీంట్లో నుంచి ఎలా బయటపడాలి? ఆహ్, ఎందుకు ఎండలేదు? ఒక చాప ఎండలేదు మరి. ఆ చాప నువ్వెందుకు ఎండలేదంటే గడ్డిమేట. గడ్డిమేట అనేది ఏంటి? అజ్ఞానానికి ప్రతీక. గడ్డిమేట అనేది. మనలో ఉన్న అజ్ఞానం వల్ల మనలోని ఆ కామం అనే కోరిక ఎండలేదు. అంటే అన్ని చేపలు ఎండిపోయాయి. ఓకే. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి అన్ని చేపలు ఎండబెట్టగలిగాం. కానీ కోరిక, కామం అనే చాప ఎండలేదు. అది ఎప్పటికీ ఎండదు. ఎందుకంటే హ్మ్. మనము నాకు ఏం కోరిక లేవు. భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం. అది కూడా ఒక కోరికే గదా! అంటే కోరిక అనేది ఉండడం అనేది సహజం అన్నమాట. అది ఎండదు ఎప్పటికి దానికి ఎండడం అనేదే తెలీదు. కా కానీ మిగతాయన్నీ ఎండబెట్టిడు. అన్ని చేపలు ఎండిపోయినాయి. అంటే కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యం ఈ అరిషడ్ వర్గాలన్నిటిని మనం ఎండగట్టుకుంటూ వచ్చాం. కానీ మనసును కూడా నియంత్రించుకోగలుగుతున్నాం. ఇది చేయకూడదు అంటే చేయకుండా ఉంటున్నాం. అంటే మనకు తెలియకపోయినా అభ్యాసం ద్వారా, గురువులు చెప్పిన దాన్ని పాటించడం ద్వారా మనం చేయగలుగుతున్నాం. కానీ కోరిక ఉందా? ఆ కోరికను మనం ఎప్పటికీ అరికట్టలేం. ఎప్పటికీ దాన్ని ఎండగట్టలేం. దాన్ని ఎండగట్టాలంటే ఆత్మ సంయమనాన్ని సాధించాలి. ఆత్మ సంయమనాన్ని సాధించాలంటే మనము అలా సాధించిన వాళ్ళని చూడాలి. ఎవరున్నారు? అలా సాధించిన వాళ్ళు ఎవరున్నారని వెతికినప్పుడు సారు ఆహ్, ఈ ఆత్మ సంయమనం గురించి చెప్పిన క్లాస్‌లో తను తీసుకున్న ఆహ్, ఎగ్జాంపుల్సు చరిత్రలో ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. వాటన్నిటిని విన్న తర్వాత ఓహో! వాళ్ళు సాధించగలిగినప్పుడు నేనెందుకు సాధించలేను ఆత్మ సంయమనాన్ని? వాళ్ళు ఎలా సాధించారు? వాళ్ళు ఎలా సాధించగలిగారు? అని నేను ఆలోచించడం జరిగింది. అట్లా ఆహ్, ఆత్మ సంయమనాన్ని సాధించిన వ్యక్తులు చాలా మందున్నారు ఫ్రెండ్స్ చరిత్రలో. ఫర్ ఎగ్జాంపుల్ 'గుర్జీఫ్' అనే తత్వవేత్త. 'గుర్జీఫ్' అనే వ్యక్తి
చాలా ఆత్మ సంయమనం ఉన్న వ్యక్తి అన్నమాట. అతను ఆహ్, ఇలాగే మనకులాగానే అతనికి బంధువులున్నారు, చుట్టాలున్నారు. వాళ్ళతో విరోధం ఉంటుంది కదా! అతను ఒకరోజు ఆహ్, హ్మ్. తత్వవేత్తలంటే ఎవరో ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా! ఆయన దగ్గరికి. వాళ్ళతో కలిసి బయటికొస్తూ ఉన్నారన్నమాట. ఇంట్లో నుంచి బయటకొస్తున్నారు. ఇంటి పక్కనే వాళ్ళ వదిన అన్న, వదినలు ఉంటారు. ఆమెకి ఈయనంటే పడదు. అస్సలు పడదు. చాలా కోపం. అలా ఆయన బయటకొచ్చినప్పుడు ఆమె డాబా మీదకెళ్ళి గబగబా డాబా మీదకెళ్ళి బూడిద తీసుకొచ్చి అప్పుడు ఆ రోజుల్లో కట్టెల పొయ్యిలుండేటివి గదా! బూడిద తీసుకొచ్చి ఆయన మీద పోసేస్తుందన్నమాట. పోయగానే పక్కన ఉన్న వాళ్ళు "ఏంటండి ఈ దాష్టికం? ఈమె ఇలా చేసిందేంటి?" అనేసని అంటారు. కానీ ఆయనకి ఎంత ఆత్మస్థైర్యమో చూడండి. ఆయన అంటాడు, "సంతోషించండి. ఆమె నిప్పులు పోయలేదింకా. ఆ బుడదలో నిప్పులు ఆర్పేసి పోసింది" అంటాడు. అంటే ఆయనకి అంత ఆత్మ సంయమనం ఎక్కడి నుంచొచ్చింది? ఆయనకి సత్యం తెలుసు కాబట్టి. ఆయనకి ఆ టైంలో ఆ తర్వాత ఆయన చేయాల్సిన పని చేస్తాడు. ఆమెను ఎలా పనిష్ చేయాలో చేస్తాడు. కానీ ముందు ఆత్మ సంయమనం రావాలి. కూల్ బేబీ కూల్ అనుకోవాలి. ఎవరికి వాళ్ళు. ఒక మంత్రాన్ని జపించాలి. కూల్ బేబీ కూల్. నీకు కొట్టాలనిపిస్తుందా? ఓకే. కొడదువులే ఆగు. దానికో సమయం వస్తుంది. అప్పుడు చేద్దువు. సమయం వచ్చినప్పుడు చేద్దాం. అనేసి ఎవరికి వాళ్ళు కూల్ బేబీ కూల్. బేబీ అంటే ఇక్కడ ఎవరు? మనమే. చెప్పేదెవరు? మన ఆత్మ. ఎవరికి చెప్తుంది? జీవాత్మకు చెప్తుంది. ఈ ఆత్మ, ఈ జీవాత్మ రెండిటి కలయికే సంయమనం. ఆ కలయిక రావాలంటే ఒక్కటే మార్గం. కర్మధ్యానం చేయడమే. అంటే నిద్రపోతూ ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. మధ్యరాత్రి మెలుకువ వస్తుంది. ఆహ్, కూర్చున్న చోట అంటే ఎక్కడైతే పడుకున్నారో అక్కడే కూర్చోవాలి. కళ్ళు మూసుకొని 36 బ్రీత్స్ లెక్క పెట్టాలి. శ్వాస తీసుకొని వదలడం 1, శ్వాస తీసుకొని వదలడం 2, శ్వాస తీసుకొని వదలడం 3 అట్లా మన శ్వాసని కౌంట్ చేయాలి. 36 కౌంట్ చేసిన తర్వాత నాకు ఈ బాధను అనుభవిస్తున్నాను. నేను ఈ బాధను అనుభవిస్తున్నాను. ఈ బాధని ఆహ్, పోగొట్టుకోవాలంటే నేనేం చేయాలి? అంటే దీనికొక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి నాకు చూపించండి మాస్టర్స్ అని వినయంగా 3 సార్లు అడగాలి. మళ్ళీ 36 బ్రీత్స్ కౌంట్ చేయాలి. పడుకోవాలి. అప్పుడు మాస్టర్స్ మనకి డ్రీమ్‌లో చూపిస్తారు. ఆహ్, మనం పడుతున్న బాధకి కారణం. అప్పుడు మనము దాని ద్వారా మనకు సత్యం తెలుస్తుంది. ఆ డ్రీమ్ చూసుకున్న తర్వాత ఓహో! ఇదా కారణము. దీనివల్ల వాళ్ళు మనల్ని బాధపెడుతున్నారా? దీనివల్ల మనం ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నామా? అన్న ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత మార్గం అదే దానంతటగా అదే వస్తుంది. ఎలా దాన్ని మార్చుకోవాలి? దాన్ని ఎలా అధిగమించాలి అనేది మనకి దారి కనబడుతుందనమాట. ఇప్పుడు నేను చెప్పిన కథలో ఎక్కడ ఆపేసాను? గడ్డిమేటు. గడ్డిమేటు అజ్ఞానానికి మనకి ప్రతీకగా ఉపయోగించారనమాట ఆ కథలో. మరి ఈ అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి? ఆవు మేత మేయాలి. ఆవు దేనికి సూచికగా వాడారంటే జ్ఞానానికి. అంటే జ్ఞానం వస్తే కానీ అజ్ఞానం పోదు గదా! అజ్ఞానం అనే గడ్ గడ్డి మోపు తొలగించాలంటే ఒక్కొక్క పరక పీక్తే పోతుందా? లేదు. ఆవొచ్చి దాన్ని మేస్తేనే మొత్తం మేస్తేనే అది పోతుంది. తొలగిపోతుంది. అట్లాగే మనకు కూడా జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం వచ్చినప్పుడే జ్ఞానం అనే అగ్నిలో ఆ గడ్డంతా దగ్ధమైతేనే మరి గడ్డిమేటు తొలగిపోతుంది. అంటే మనకు ఇప్పుడు కర్మ ధ్యానం చేయడం ద్వారా మనకి జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం ద్వారా మన యొక్క కర్మ బలహీన పడిపోయి మనము అది అగ్నిలో దూది పింజంలాగా ఎగిరిపోతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్‌లో చదువుకునే నలుగురు పిల్లలున్నారు. ఆ పిల్లల్లో ఒక తెలివైన వ్యక్తి ఉన్నాడు. పిల్లవాడున్నాడు. వాడు ఆహ్, టీచర్ చెప్పినప్పుడు విని వెంటనే క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్తాడు. వాడికి ఆహ్, ఆహ్, హోంవర్క్ చేయాల్సిన అవసరమే ఉండదు. మిగతా పిల్లలుంటారు యావరేజ్ స్టూడెంట్స్. వాళ్ళేం జేయ చే వాళ్ళకేం పనిష్మెంట్ ఇస్తుంది మేడము ఆన్సర్స్ చెప్పకపోతే? సరే, "అరేయ్! ఈరోజు మీరు చెప్పలేదు కదా!
ఈరోజు మీరు హోంవర్క్ చేసుకొని రండి, దీన్ని 10 సార్లు చదువుకొని రండి, 20 సార్లు రాసుకొని రండి అని హోంవర్క్ ఇస్తుంది కదా. అంటే హోంవర్క్ చేయడం ద్వారా, అభ్యాసం చేయడం ద్వారా ఆ పిల్లవాడు అది నేర్చుకొని టీచర్కి అప్పచెప్తాడు. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది, టీచరు నెక్స్ట్ టైమ్ అందులో ఆ నలుగురిలో ఒక పిల్లవాడు చక్కగా పనిష్మెంట్ ని ఇంప్లిమెంట్ చేశాడు. టీచర్కి ఆన్సర్స్ చెప్పాడు. నెక్స్ట్ డే ఆ టీచర్ ఆ పిల్లవాడికి మళ్ళీ హోంవర్క్ ఇస్తుందా? ఇవ్వదు. ఓకే నాన్న, నువ్వు పనిష్మెంట్ తీసుకున్నావు, ఓకే నేర్చుకున్నావు కదా అనేసి వేరే లెసన్ చెప్తుంది. ఇంకా మిగతా పిల్లలకి ఏమిస్తుంది, నువ్వు నేర్చుకునేదాకా, మీరు చెప్పేదాకా పనిష్మెంట్ అంతే కంటిన్యూ చేస్తూ ఉంది. అలాగే మనం కూడా ఈ ఆత్మ సమయంలో నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మళ్ళీ అది నేర్చుకోవడానికి మళ్ళీ ఇంకో జన్మను తీసుకొని రావాల్సి వస్తుంది అన్న విషయం మనము ఎరుకలో ఉంచుకోవాలి. ఎరుకలో ఉంచుకుంటే మనం ఇప్పుడు చచ్చినట్టు ఆత్మ సంయమనాన్ని నేర్చుకుంటాం. అంటే మనము ఆ నేర్చుకోవాలంటే ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు చరిత్రలో ఆత్మ సంయమనాన్ని సాధించిన వ్యక్తులు. సోక్రటీస్ కానీ, ఆ ఇంకా చెప్పాలంటే నాకు ఇష్టమైన పాత్ర ఏంటంటే ఆ ద్రౌపది. ద్రౌపది అబ్బబ్బబ్బా! ఎంత ఆత్మ సంయమనం. ఆమె ఆ దుర్యోధనుడి అంటే సభలోకి ఈడ్చుకురాబడింది. భర్తలు జూదమాడారు. వాళ్ళని వాళ్ళు తాకట్టు పెట్టుకున్నారు. తర్వాత ఈమె తాకట్టు పెట్టారు. ఓడిపోయారు. ఆమెని ఆహ్, బానిసగా ముద్రేస్తున్నారు. ఆమెను పీల్చుకురండి అంటే దుశ్శాసనుడు వెళ్తాడు. ఆమెను ఈడ్చుకొని వస్తాడు. జుట్టు పట్టుకొని మరీ ఈడ్చుకొస్తాడు. ఆమె నిస్సహాయ స్థితిలో ఉంటుంది. అందరి దిక్కు చూస్తుంది. ధృతరాష్ట్రుడు అంటాడు, నిన్ను ఇప్పుడు బానిసగా మార్చుతున్నాం. నువ్వు ఓకే అని అంటే స్టాంప్ వేసేస్తావు. నువ్వు బానిస అని. బానిస అంటే ఇక ఆమె మీద అందరికి అధికారం వచ్చేస్తుంది. ఇక అది చెప్పలేమన్నమాట. అట్లాంటి పరిస్థితిలో ఉంది ఆమె. ఆ టైంలో ఆమె ఏం చేసింది, ఎవరో ఆ ఏడ్చింది ఫస్ట్. మామూలు మనుషుల్లాగానే ఏడ్చింది, దుఃఖించింది. ఎవరు కాపాడతారని అందరిని చూసింది. భర్తను చూసింది. తలలు దించుకొని నేల మీద కూలబడి ఉన్నారు. ధృతరాష్ట్రం చూసింది, మౌనంగా ఉన్నాడు. న్యాయం చెప్పాల్సిన రాజు మౌనంగా ఉన్నాడు. ఆ భీష్ముని చూసింది, తలదించుకొని ఉన్నాడు. ఆ అండగా ఉండాల్సిన భీష్ముడు కత్తి దూస్తాడు. అరే, నా ముందు ఎవరు అన్యాయం చేసేది, నేను దీన్ని ఒప్పుకోను అనేసి కత్తి దూస్తాడు. కానీ శకుని వేసిన మాస్టర్ ప్లాన్ కి అందరూ నోచుకొని ఉంటారు. ఎవరు అక్కడ మాట్లాడడానికి లేదు. అంత ముఖ్యస్తాడు శకుని. శకుని యొక్క తెలివితేటలకి అందరు బలైపోతారు. అక్కడ ఎవరూ మాట్లాడే స్థితిలో ఉండరు. అటువంటి టైంలో తను ఏం చేసింది, ఏ కృష్ణ అంది, తలుచుకుంది, కృష్ణుని తలుచుకుంది. మరి కృష్ణుడు కనిపించిందా? స్నేహితుడు ఆపదలో ఆదుకునేవాడు కదా. మరి ఆ టైంలో కృష్ణుడు కూడా రాలేదు. మనకి సీరియల్లో సినిమాలలో చూపిస్తారు. కృష్ణుడు వచ్చి నుంచి చీరలు తీసుకొచ్చి ఇస్తున్నట్టుగా ఆమె చీరను గుంజుతూ ఉన్న కొద్దీ, దుశ్శాసనుడు గుంజుతున్న కొద్దీ చీరలు వస్తూ ఉన్నట్టుగా చూపిస్తారు. అదేం జరగలేదు ఫ్రెండ్స్. అదంతా ఒట్టి నాటకం మాత్రమే. అసలు జరిగింది ఏంటి, ఆమె తలుచుకోగానే కృష్ణుడు ఆమె మనోబలకం మీద ప్రత్యక్షమై నువ్వు ఏడవకు, నువ్వు స్థిత ప్రజ్ఞతతో ఉండు, నువ్వు వాళ్ళు వస్తారు, వీళ్ళు కాపాడతారు, వాళ్ళు కాపాడతారని ఆలోచించదు. ఎవ్వరి మీద ఆధారపడదు. నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో ఆలోచించు. ఒక్కొక్క టైంలో నీకు మీరే దిక్కు కావాలి అని ఆమెకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. నువ్వు చూడు, పరికించు, చుట్టూ పరికించు, నీకు దారి కనబడుతుంది. ఈశ్వరుడు ఏదో ఒక దారి ఇస్తాడు, నువ్వు చూడు, శ్రద్ధగా చూడు అంటాడు. అప్పుడు ఆమె దాన్ని ఆపి కళ్ళు మూసుకొని దీర్ఘంగా 3 శ్వాసలు తీసుకొని వదిలి
అప్పుడు మనము కూడా ఎప్పుడైనా బాగా టెన్షన్‌గా ఉన్నప్పుడు దీర్ఘంగా 3 శ్వాసలు తీసుకొని వదిలేస్తే మన హ్మ్. ఎమోషన్స్ అన్నీ బయటికెళ్ళిపోతాయి. అప్పుడు మనము ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే మనకి ఒక దారి కనబడుతుంది. కృష్ణుడు చెప్పాడు. దారి కనబడుతుంది. వెతుకు, వెతుకు. ఒక 360 డిగ్రీస్ సర్కిల్‌లో ఒక కోణం పోయింది. ఇంకా 365 డిగ్రీలుంటాయి. 366 డిగ్రీల కోణంలో ఒక డిగ్రీ పోయింది. 10 డిగ్రీలు పోయినాయి. ఇంకా 350 డిగ్రీలుంటాయి. చూడు వెతుకు. ఏ ఏ కోణంలో ఉంది? ఆ కోణంలో ఉందా? ఈ కోణంలో ఉందా? వెతుకు. మార్గం కనబడుతుంది. యూనివర్స్ నీకు ఏదో ఒక దారి చూపిస్తుంది. వెతుకు. కళ్ళు విప్పార్చుకొని వెతుకు అనేది అంటాడనమాట. అలా తను తన చుట్టూ చూసింది. ఆహ్, అప్పుడు ఆమెకి ఒక ఆహ్, చమక్కుమని ఒక ఐడియా వచ్చింది. ఓకే. ధృతరాష్ట్రుడు గారు నేను ఒప్పుకుంటాను. నన్ను బానిసగా చేశారంటూ. అంటే నేను ఒప్పుకుంటే బానిసగా ముద్రేస్తా అంటున్నారు. ఓకే. కానీ నాకొక చిన్న డౌటు. నా భర్త ఓడిపోయి నన్ను తాకట్టు పెట్టాడా? నన్ను తాకట్టు పెట్టాక ఆయన ఓడిపోయాడా అని అడుగుతుంది. తెలీదు గదా! అప్పుడు ధృతరాష్ట్రుడు గారు సావధానంగా అమ్మ ఫస్టు రాజ్యాన్ని పెట్టాడు. ఓడిపోయాడు. తమ్ముళ్ళని పెట్టాడు. ఓడిపోయాడు. తనని తాను తాకట్టు పెట్టినాడు. ఓడిపోయాడు. ఆ తర్వాత నిన్ను తాకట్టు పెట్టాడమ్మా అనుకున్నాను. అంటే అవునా! తన త ఒక వ్యక్తి బానిసయ్యాక తనకి హక్కులెక్కడ ఉంటాయండి? ఆ! తన భార్య మీద హక్కెలా ఉంటుంది? ఒక వ్యక్తి బానిసైపోయాడు. ఆ వ్యక్తికి తన భార్య మీద హక్కెలా ఉంటుంది? బానిసైన వ్యక్తికి హక్కులుండవు గదా! అంటే ఇక్కడ అధర్మం జరిగింది కదా అండి అనేసని అంటది. అప్పుడు నాలుక కరుచుకుంటాడు ధృతరాష్ట్రుడు. అవునమ్మా! నాకు తట్టలేదిది. భలే లా పాయింట్ లాగావమ్మా! అయ్యయ్యో! అనేసి అంటాడు. అప్పుడు అంటది. అయితే ఇక్కడ అధర్మం జరిగిందని ఒప్పుకుంటారు గదా! అప్పటిదాకా ఏం చేసిండు శకుని మాస్టర్ ప్లాన్ వేసి ఇక్కడ అధర్మం జరగట్లేదు. భీష్ముడు లేవగానే ధర్మరాజుని అడగండి. ఇక్కడ అధర్మం జరుగుతుందా? అనేసరంటే, లేదు ధర్మంగానే ఆడుతున్నాం అంటాడు ధర్మరాజు. ఆయన కూర్చుంటాడు. కూలబడతాడు. అలా మాస్టర్ ప్లాన్ వేసిన శకుని నీకు కూడా అంటే మనము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనకు మనం ఎలా అవుతాము? మనం ఎలా ఆలోచించాలి? ఎలా దుఃఖం అంటే దుఃఖం అనేది మన జ్ఞానాన్ని కప్పేస్తుంది. ఆ అజ్ఞానానికి మూల కారణం దుఃఖమే. ఆ దుఃఖాన్ని ఎప్పుడైతే మనం ఆపేసి ఆలోచిస్తామో అప్పుడు మనకు దారులు కనబడతాయి. ఒక్కటి కాదు 4 దారులు కనబడతాయి. ఇలా ఆమె ఆత్మ సంయమనాన్ని ఇప్పుడు అయితే అన్యాయం జరిగింది గదా! నేను కృష్ణుడికి పిలుస్తాను. కృష్ణుడొచ్చి మిమ్మల్ని తుకడ తుకడ కింద కొట్టేస్తాడు అనేసి బెదిరిస్తుందనమాట. అయితే కాలబేరానికొచ్చేస్తాడు ధృతరాష్ట్రుడు. అమ్మ వద్దు కృష్ణుడొచ్చిండంటే మొత్తం సర్వనాశనం అయిపోతుందనేసి వద్దమ్మా ఒక డీల్ కుదుర్చుకుందాం అనేసి ఆమెతో డీల్ కుదుర్చుకుంటాడు. సరే అమ్మ నీకు 3 వరాలిస్తాను. కోరుకో అంటాడు. ఫస్ట్ వరం నా భర్తని వదిలేయండి అనేసనంటది. సరే అంటాడు. సెకండ్ వరం వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకిచ్చేయండి అంటాడు. ఓకే. అంటాడు. మూడో వరం ఇస్తాను కోరుకోమ్మా అంటే, నువ్వు నాకిచ్చేదేంటి? ఇప్పుడు నేను మహారాణిని. నా భర్తలు ఆహ్, అది అంటే విడుదలైపోయారు. వాళ్ళ రాజ్యం వాళ్ళకొచ్చేసింది. నేను పట్టపు రాణిని. నేను మహారాణిని. నువ్వు నాకిచ్చేదేంటి? ఉంచుకోపో అంటది. అలా ఆత్మ సంయమనంతో తనని తాను రక్షించుకుంది. మీరు ఒక కథలాగా వింటే కాదు ఫ్రెండ్స్. ఒక దాన్ని ఫీల్ అవ్వాలి. ఆ స్థానంలో, ఆ ద్రౌపది స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోవాలి. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఆ ద్రౌపది లాగానే మీరు కూడా మిమ్మల్ని ఊహించుకొని తను ఎలా బయటికొచ్చిందో అలా బయటికి రావాలి. అలా
మనము ఆత్మ సంయమనాన్ని నేర్చుకోవచ్చు. ఆ మాస్టర్‌ని చూసి. ఆ మాస్టర్ యొక్క జీవితాన్ని చూసి. ఆ! తను ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ సంయమనం? తన జీవిత పాఠాల నుంచి వచ్చింది. అంటే మీ జీవితంలో జరిగే సంఘటనలు, పరీక్షలు అన్నీ కూడా బాధలు అన్నీ కూడా మీకు ఆత్మ సంయమనాన్ని నేర్పించడానికే వచ్చాయన్న విషయాన్ని ఎరుకలోకి తెచ్చుకోండి. ఆ విషయం ఎరుకలోకి తెస్తే మనము ఆత్మ సంయమనాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాం. ఆత్మ సంయమనాన్ని సాధించుకోగలుగుతాం. హ్మ్. అలాగే ఇంకొక మాస్టర్, ఒక్క మాస్టర్ సీతాదేవి. సీతాదేవి ఏం చేసింది? రావణుడు తీసుకెళ్ళి లంకలో పెట్టాడు సీతాదేవిని. ఆమె ఒకటే నిర్ణయించుకుంది. తను ఎదురు తిరిగి ఏం చేయలేదు. తను నిస్సహాయ స్థితిలో ఉంది. తను లాక్ చేయబడిందక్కడ. అంటే కిడ్నాప్ చేయబడింది. తను ఏం చేయగలదు? ఏం చేయలేదు. సరెండర్ కావడం తప్ప. అందుకని నేనిక్కడే ఉంటా. నేను రాజభవనంలోకి రాను. నేనిక్కడే ఉంటాను. ఆ వనంలోనే కూర్చుంటుంది. అశోక వనంలోనే కూర్చుంటుంది. కూర్చొని తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు రావణాసురుడు ఆమె ఆత్మ సంయమనాన్ని తగ్గించడానికి ఒక టీమ్‌ని ఏర్పాటు చేస్తాడు. 10 మంది ఉన్న టీమ్‌ని ఏర్పాటు చేస్తాడు. ఆ టీమ్ పనేంటంటే ఎప్పుడు ఆమె చుట్టూ చేరి రా రావణాసురుడు అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, అందగాడు. అతన్ని మించిన రాజు లేడు. త్రిలోకాన్ని పరిపాలించేవాడు. ఆహ్, అందగాడు. అతన్ని చేసుకోమ్మా. నీ రాముడు ఎక్కడో ఉన్నాడు. హ్మ్. అక్కడి నుంచి ఇక్కడికి రాగలడా? సముద్రం అవతల ఉంది లంక. ఆ సముద్రాన్ని దాటి ఎవరిని లంకలోకి అడుగు పెట్టలేరు. దుర్భేద్యమైన ప్లేస్‌లో ఉన్నావు నువ్వు. ఆహ్, నువ్వు ఒప్పుకో. రాముడిని మర్చిపో అనేసి ఆమెకి ఎప్పుడూ ఆమె చుట్టూ చేరి ఆమెని ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ సంయమనాన్ని ఆహ్, ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఆమె కొన్ని రోజులకి ఆమె ఆత్మ సంయమనం సన్నబడుతూ ఉంటుంది. అంటే బలహీనపడుతూ ఉంటుంది. అమ్మో! నిజమేనేమో రాముడు రాడేమో! ఇంత దూరం నేనిక్కడ ఉన్నానని తెలుసో తెలీదు రాముడికి. అప్పుడు ఈ ఫోన్‌లున్నాయా? జీపీఎస్‌లున్నాయా? లేవు కదా! మరి అప్పుడు ఆమె ఆలోచన ఎలా ఉంటుంటుంది? నేనిక్కడ ఉన్న సంగతి రాముడికి తెలుసో లేదో? నన్ను వెతుక్కుంటా వస్తాడో లేదో? రాకపోతే ఎట్లా? నేనేం చేయాలి? అని ఆమె ఆత్మ సంయమనం దెబ్బతింటూ ఉంటుంది. రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుందనమాట. అలాంటి టైంలో ఆమె ఎవరిని పట్టుకుంది? చుట్టూ చూసింది. ఆ 10 మందిలో ఒక్క స్త్రీ మాత్రము ఏం మాట్లాడకుండా కామ్‌గా ఉంటుంది. ఆమెను పట్టుకుంది. ఆమెనే త్రిజట. త్రిజటని పట్టుకుంది. మనం ఎవరిని పట్టుకోవాలి మరి? మన మన జీవితంలో ఆపదలొచ్చినప్పుడు, కష్టాలొచ్చినప్పుడు మనం ఎవరు పట్టుకోవాలి? ఒక సజ్జనుడిని పట్టుకోవాలి. ఒక గురువుని పట్టుకోవాలి. సద్గురువుని పట్టుకోవాలి. సజ్జనుడిని పట్టుకోవాలి. అలా సజ్జనుడిని పట్టుకుంటే మనం ఆత్మ సంయమనం ఆహ్, అంటే ఆత్మ సంయమనం బలహీనపడుతున్న ఆత్మ సంయమనాన్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోగలం. మనము ఆహ్, కోల్పోతున్న దాన్ని తిరిగి తీసుకొచ్చుకోగలం మన జీవితంలోకి. అట్లా ఆమె త్రిజటని పట్టుకుంది. త్రిజట నువ్వు చెప్పు. రాముడొస్తాడంటావా? అని అడుగుతుంది. ఎవరు లేనప్పుడు. అంటే ఆమె అంటుంది. ఆ! వస్తాడమ్మా. ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే ఆమె ఈ రావణాసురుడు చేస్తున్న దుష్కృత్యాల పట్ల విముఖత ఉన్న వ్యక్తి. కాబట్టి ఆమె ఆహ్, ఆయన గొప్పవాడని చెప్పలేదు. ఎందుకంటే ఆయన చేసే దుష్కృత్యాలన్నీ చూస్తుంది. ఎంతో మందిని ఆడవాళ్ళని చెరపట్టి తీసుకొచ్చాడు. వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాడు. ఇతన్ని శిక్షించడానికి ఎవరో ఒకళ్ళొస్తారు అనేసి ఆమె మనసులో అనుకుంటుంది గదా! ఎప్పటినుంచో. కాబట్టి వస్తాడమ్మా వస్తాడు. నీ భర్తంటే ప్రేమ ఉంది. ఓకే. ఉంటే మరి నమ్ము. ఆయన వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు. నమ్ము అనేసనంటుంది. ఆమెనే పట్టుకుంటుంది. ఆమె మాటలే వింటుంది. ఎవ్వరి మీద దృష్టి పెట్టదు. ఆమె దృష్టంతా, ఆమె ఫోకస్ అంతా త్రిజట మీదనే పెడుతుంది. అలా త్రిజట మీద పెట్టడం వల్ల ఆమె దాన్ని ఆత్మ సంయమనాన్ని కోల్పోకుండా ఆమె గొప్ప మాస్టర్‌గా ఈరోజు మనం అంటే మనము ఆత్మ సంయమనాన్ని కోల్పోవద్దు అంటే ఒక సజ్జనుడిని పట్టుకోవాలి అనే విషయం ఈ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే
మరి ఇప్పటి వరకు ఆత్మ సంయమనం ఉన్న వాళ్ళనే చూసాం. మరి ఆత్మ సంయమనం లోపించిన వాళ్ళు ఎవరున్నారు అని వెతికితే మిలారప్ప మిలారప్ప జీవితంలో ఏమవుతుందంటే తన బంధువులు ఆస్తిని దోచుకొని వాళ్ళని ఆహ్, పేదరికంలోకి నెట్టేస్తారు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, "వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే నువ్వు బ్లాక్ మ్యాజిక్ నేర్చుకొని వాళ్ళకి బుద్ధి చెప్పు" అనేసి కొడుకుని పంపిస్తది. అలాగే మిలారప్ప తల్లి మాట విని బ్లాక్ మ్యాజిక్ నేర్చుకొని తమని ఎవరైతే మోసం చేశారో వాళ్ళనందరిని శిక్షించేస్తాడు. వాళ్ళందరిని చంపేస్తాడు. ఊరినే చంపేస్తాడు. లేపేస్తాడు. ఇట్లా ఉంటున్న సమయంలో ఆయనకి తృప్తి లేదు. తనకి సంతోషం లేదు. తను చేయాలనుకున్నది చేశాడు. కానీ తృప్తి లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆ తృప్తి? ఎలా సంతోషం వస్తుంది అని వెతకగా అందరూ అంటారు. ఆహ్, మార్ప అనే గురువున్నారు. ఆయన దగ్గరికెళ్తే నీకు కావాల్సింది దొరుకుతుంది. ఆయన దగ్గరికెళ్ళని సలహా ఇస్తారు. ఆయన మార్పాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. మార్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఎన్నో ఇబ్బందులు గురి చేస్తాడు. వెంటనే మంత్రోపదేశం చేసేయడు. వచ్చాడు కదా నన్ను వెతుక్కుంటూ, అబ్బా! గొప్ప శిష్యుడొచ్చాడు ఆ! అనేసి వెంటనే మంత్రోపదేశం చేసాడా? లేదు. ఆయనని ఎన్నో ఇబ్బందులు పెడతాడు. ఎంతో కష్టపెడతాడు. నాతో వాళ్ళ ఆవిడ అడుగుతుంది, "ఎందుకు నువ్వంత కష్టపెడుతున్నావు ఆయనని? నేర్పించొచ్చు గదా! అదేదో ఆయన నీ దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికొచ్చాడు. అదేదో ఇచ్చేయొచ్చు గదా!" అంటది. అంటే అంటాడాయన. ఆయన ఆయనకి ఆత్మ సంయమనం లేదు. అది లేక ఎన్నో దుశ్చర్యలు చేశాడు. ఎంతో మందిని చంపాడు. ఎన్నో ఊర్లను తగలబెట్టేసాడు. ఆయనకి ఆత్మ సంయమనం రావాలి. అందుకే నేను నలగగొడుతున్నాను అంటాడు. ఆ! నలగగొట్టి ఎంతో తన్నులు తిని ఆయన చివరికి మంత్రోపదేశం తీసుకుంటాడు. అలా మనం కూడా మన మన జీవితంలోకి ఎంటర్ కష్టాలు, ఈ బాధలు కూడా మనకి ఆత్మ సంయమనాన్ని నేర్పించడానికి వచ్చిన వ్యక్తులు. మన శత్రులు ఎవరో కాదు. మనకి శిక్ ఆత్మ సంయమనాన్ని నేర్పించడానికి వచ్చిన శిక్షకులు అని మనం అవగాహన చేసుకున్నప్పుడు, మనము మన జీవితంలో ఆత్మ సమయాన్ని సాధించుకుంటాం. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నారు. దుర్యోధనుడు. దుర్యోధనుడు కూడా ఆత్మ సంయమనం లేకనే నాశనమయ్యాడు. ఎలా అంటారా అంటే మరి అతనికి ఎంత సంపద ఉంది. సమస్త రాజ్యము, సామ్రాజ్యంకి అతను రాజు కదా! రాకుమారుడు. అతనిదే. సామ్రాజ్యం మొత్తం అతనిదే. మరి ప్రాణం ఇచ్చే మిత్రుడు కర్ణుడు ఉన్నాడు. అన్ అంతేకాకుండా ఇంకో మిత్రుడున్నాడు. ప్రాణమిచ్చి ప్రాణము తన ప్రాణంగా ప్రేమించే మిత్రుడు. గురు గురు ద్రోణాచార్యుడి పుత్రుడు. గురుపుత్రుడు. ఇంకా హ్మ్. ప్రేమగా చూసుకునే తండ్రున్నాడు. అంతకంటే వేరెట్లు శక్తి ఉన్న గాంధారి తల్లి ఉంది. కదా! అంటే కురుక్షేత్ర యుద్ధంలో ఆహ్, తన బిడ్డ శరీరం వజ్రకాయం కావాలని తన శక్తినంతా ధారపోసి వజ్రంలాగా తయారు చేస్తుంది కదా! తన కుదురుడి శరీరాన్ని. అంత శక్తి గల తల్లుంది. అయినా కానీ ఒక్క ఆత్మ సంయమనం లేక అతను అన్నిటిని కోల్పోయాడు. తన ప్రాణాలను కూడా కోల్పోయాల్సొచ్చింది. అంటే దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఎంతో చూడండి ఫ్రెండ్స్. అంటే మన జీవితంలో ఆత్మ సంయమనం అనేది అంత ఇంపార్టెన్స్ ఉంది అని అర్థమవుతుంది. ఆహ్, కృష్ణుడు రాయబారానికొచ్చాడు. రాయబారానికొచ్చి ఆహ్, 5 ఓకే. జూదంలో ఓడిపోయారు కదా! వాళ్ళ సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యం మొత్తం కూడా తిరిగి ఇవ్వమని అడగట్లేదు వాళ్ళు. ఒక 5 ఊర్లు ఇవ్వమంటున్నారు అనేసి 5 ఊర్ల పేర్లు చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఆత్మ సంయమనం ఉన్న వ్యక్తి అయితే, కృష్ణ నువ్వు ఓకే. 5 ఊర్లు ఇవ్వమని అడుగుతున్నాడు. ఇస్తాను. కానీ ఏ 5 ఊర్లు ఇవ్వమని అడుగుతున్నారు? అవే ఎందుకు కావాలని అడుగుతున్నారు? నువ్వు
సంధికొచ్చావా? సంధికొచ్చినట్టు లేదే! నువ్వు అడిగే విధానాన్ని బట్టి చూస్తే అని క్వెషనేసి ఉంటే కృష్ణుడు ఔట్ అయ్యేవాడు. అంటే ఎవరికో దానం ఇచ్చేసిన 5 ఊర్లని కావాలని కృష్ణుడు అక్కడ పెడతాడనమాట. అంటే ఆ 5 ఊర్లు ఇవ్వకపోతే యుద్ధం చేస్తానన్నాడు. నీ తల తీసేస్తామన్నారు అని అంటాడు. రెచ్చగొడతాడు. దీని మీదనే ఈ ఆత్మ సంయమనం మీదనే గేమ్ ఆడతాడు కృష్ణుడు అక్కడ. అతను ఆత్మ సంయమనం కోల్పోతాడు. కోల్పోయి అవునా! నా తలకాయ తీసేస్తాడా? వాళ్ళెవరు నా తలకాయ తీయడానికి? అయితే వాళ్ళ దిక్కున్న చోట చెప్పుకోమను. వాళ్ళు అంటే సూది మొన ఆక్రమించిన అంత ప్లేస్ కూడా నేను వాళ్ళకి ఇవ్వను. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమను అనేసని అంటాడు దుర్యోధనుడు. అదే దుర్యోధనుడు ఆత్మ సంయమనంతో కృష్ణ నువ్వు సంధికొచ్చిన వాడివైతే నువ్వు వేరే ఊర్లోనే అడుగుతావు. అవే ఊర్లు కావాలని ఎందుకు అడుగుతావు? అవి ఇవ్వకపోతే తలకాయ తీసేస్తావా అని ఎందుకంటావు? అంటే నీకు సంధి ఇష్టం లేదు అన్నమాట అనేసి న్యాగ్గా మాట్లాడి ఉంటే అసలు కృష్ణుడు ఔట్ అయిపోయేవాడు. దుర్యోధనుడు మంచివాడిగా చరిత్రలో మిగిలిపోయేవాడు. కానీ ఆత్మ సంయమనాన్ని లోపించడం వల్లనే అతడు చరిత్రలో దుర్మార్గుడుగా కృష్ణుడు వచ్చి 5 ఊర్లు ఇవ్వమని సంధికొచ్చినా గాని వినలేదు. దుర్మార్గంగా ఆలోచించి మొత్తం నాకే కావాలని అతడు యుద్ధానికి తెరదీశాడు అనేసి చరిత్రలో మిగిలిపోయాడు. కాబట్టి ఈ ఇవన్నీ ఇటువంటి అంటే ఆత్మ సంయమనం సాధించిన వ్యక్తులు, సాధించిన వ్యక్తులు అందరి నుంచి కూడా మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం చూసి మన జీవితంలో ఆత్మ సంయమనానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. మనం ధ్యానంలోకి వచ్చాము. 40 రోజులు ధ్యానం చేశాము అంటే గత జన్మల్లో ఎంతో ఆత్మ సంయమనాన్ని సాధించి నా అంటే కఠోర దీక్ష చేసి ఆత్మ సంయమనాన్ని సాధించిన వ్యక్తులమే. కాకపోతే ఈ జన్మలో మరి అది చూపించాలి గదా! ఆహ్, మనము వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నాం. మాకు మోక్షాన్నివ్వండి. మేము ఆత్మ సంయమనాన్ని సాధించాము అంటే, ఓకే. ఓకే. నువ్వు కఠోర దీక్ష చేసి ఆత్మ సంయమనాన్ని సాధించావు. కానీ అది నీకు ఉందా? లేదా? అని తెలుసుకోవాలి గదా! పరీక్ష పెట్టాలి గదా! మరి ఒక జీవితాన్ని తీసుకొని వెళ్ళు. కిందకెళ్ళి నీకు ఆత్మ సంయమనం ఉందో లేదో చూసుకొని రా అనేసి పంపిస్తారనమాట. ఆత్మ సంయమనం ఉందో లేదో చూసుకోవడానికి మనము మనకొక జీవితం ఇవ్వబడింది. మరి అట్లా పంపించిన తర్వాత మళ్ళీ మనం పైకెళ్ళిన తర్వాత మనం గత జన్మలో ఆత్మ సమయంలో ఇలా ధ్యానం చేసి నిర్మలంగా కూర్చున్న ఫోటో ఒకటి, ఈ జన్మలో మనం ఆత్మ సమయంలో చూపిస్తామని తీసుకొచ్చిన జీవితంలో ఫోటో ఒకటి పక్క పక్కన పెట్టి చూపిస్తారు మాస్టర్స్. చూడు ఈ 2 చిత్రాలు చూడు. నీలో ఆత్మ సంయమనం వచ్చిందా అని మిమ్మల్ని మీరే చెప్పమని అడుగుతారు మాస్టర్స్. మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి. చూడండి అనేసారు. అంటే అదేంటి సార్ నేను ఆ జన్మలో ఎంతో ఆత్మ సంయమనంతోటి తపస్సు చేశాను. నేను నిగ్రహం చేసుకున్నాను. మరి ఈ జన్మలో ఏంటి ఇట్లా ఉన్నాను. నేను అలా అరుస్తున్నానేంటి పిల్లల మీద. నేను అలా పీక్కు తింటున్నానేంటి భర్తని. నేను అలా వేధిస్తున్నానేంటి అత్తగారిని అనేసి మనల్ని మనమే అనుకుంటాం. అరే! అంటే, అంటే నీకు ఆత్మ సంయమనం లేదన్నమాట. ఇంకా నేర్చుకోలేదన్నమాట. ఇంకొక జన్మేసుకో పో అని మళ్ళీ అట్లాంటి వ్యక్తులనే. అంటే పీక్కు తినే పిల్లల్ని, వేధించే అత్తని, సాధించే భర్తని మళ్ళీ మొదలక్షపు బ్యాచ్‌నేసుకొని మళ్ళీ జీవితాన్ని తీసుకొని కిందికి రావాల్సిందే. ఆత్మ సంయమనం నేర్చుకోవడం కోసం. మరి ఇంకో జన్మ తీసుకొని వద్దామా? ఈ జన్మలోనే నేర్చుకుందామా ఆత్మ సంయమనం అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఇక్కడ. ఇలా మనము ఆహ్, కష్టమే ఆత్మ సంయమనం సాధించడం అంటే చాలా కష్టమే. కానీ అసాధ్యమైతే కాదు. అలా సాధించిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు చరిత్రలో. వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యి మనం కూడా ఆత్మ సంయమనాన్ని తెచ్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే. ఈ అవకాశాన్ని నాకిచ్చిన యూఎస్ఏ సద్గురు మూవ్‌మెంట్ మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. విన్న ఇంతసేపు విన్న మీ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.
ఫ్రెండ్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మాట్లాడొచ్చు.